హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. 6 కాలం కష్టపడిన రైతన్నకి ప్రతిసారి కూడా కన్నీళ్లు మాత్రం కురిపిస్తున్న పరిస్థితి ఉంది. మహబూబాబాద్ జిల్లా బయార్ మండలంలో నిన్న కురిసిన అకాల వర్షానికి మామిడి తోట రైతు మధ్య కుదేలయ్యారు. ఇక తీరా కాయ చేతికి వచ్చింది, దాన్ని మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకున్న లోపు అకాల వర్షంతో మొత్తం మామిడి చెట్టుకున్నటువంటి కాయవతో ఆల్పడంతో రైతులను మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు ఒకసారి. అంటే 1000 ఎకరాల తోట ఉన్న ప్రాంతాల్లో కూడా ఇక్కడ చూడండి ఒకసారి పిందెల రూపంలో, అంటే ఇక ఇది మార్చి నెల, ఇంకా మార్చి అంటే ఏప్రిల్ మే, అంటే మే వరకు, మే ఫస్ట్ సెకండ్ వీక్ వరకు కూడా కాయ మంచి పక్వానికి వస్తుంది. తీసుకుపోయి మార్కెట్లోకి తీసుకువెళ్ళినా కూడా వాటికి రైతులకి అవన్నీ తీసుకుపోయి మార్కెట్లో తీసుకుపోయినా కూడా వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర కల్పిస్తారు అని చెప్పేసి కూడా ఆశపడ్డ రైతులకు మాత్రం వాడికి అన్నోలో మన్ను పడ్డట్టే, అంటే పన్నట్టే చందంగా మారింది. ఎందుకంటే కష్టపడుతున్నారు. ప్రతిసారి కూడా ఇదే తంతు కూడా మొదలవుతుంది రైతులకి. ప్రతిసారి లక్షల పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు. తీరా తిందామని లోపు దాన్ని వరుణదేవుడు మాత్రం మరి రైతుల పట్ల కనికరం జాలి కూడా చూపించకుండా పోయిన పరిస్థితి ఉంది. లక్షల పెట్టుబడి పెడుతున్నారు, నష్టం కూడా వాటిల్తుంది. కానీ ఎవరు కూడా మమ్మల్ని ఆదుకోరని చెప్పేసి రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. చూడండి ఒకసారి రైతులు, అంటే ఎకరాల్లో 1000 ఎకరాల్లో కూడా పంట మాడి రావడంతో రైతులు పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మామిడి రైతులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. ఏం పేరు అన్న? నా పేరు ముదాకర్. నేను గత కొన్ని సంవత్సరాలుగా మామిడి తోట లీజుకు తీసుకొని వ్యాపారం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ సంవత్సరం 40 ఎకరాలు లీజుకు తీసుకొని వ్యాపారం చేస్తున్నాను. వాతావరణం అనుకూలంగా లేక ఈ సంవత్సరం మొదటి నుంచి అధిక పెట్టుబడి పెట్టడం జరిగింది. అయినా కానీ ఆశించిన స్థాయిలో పూత నిలబడకపోవటం, పిందె తయారు కాకపోవటం, మామూలుగా సగానికి సగం బాగా పిందె తయారైంది. పిందె తయారై కొద్దిగా ఆశ ఉన్న సందర్భంలో నిన్న వచ్చినటువంటి అకాల వర్షానికి, గాలి దుమారానికి దగ్గర నా యొక్క తోటల మొత్తం మీద 3 నుంచి 4 బండ్ల కాయ రావడం జరిగింది. దాదాపు 5 నుంచి 6 లక్షల రూపాయల దాకా నష్టం వాటిల్లుతుంది. నేను ఇప్పటికే వీటన్నిటి మీద 20 నుంచి 25 లక్షల దాకా పెట్టుబడి పెట్టడం జరిగింది. కావున ఇప్పటికైనా దయ ఉంచి మా యొక్క ఇలాంటి రైతుల్ని ప్రభుత్వం దృష్టి చూసి మాకు తగిన విధంగా నష్టపరిహారం చెల్లించవలసింది కోరుకుంటున్నాను. ఈసారి మామిడి పూత కూడా చాలా లేట్గా వచ్చింది, అని చెప్పేసి కూడా అందరు మరి ఇప్పుడు మార్కెట్ తీసుకుపోతే దీన్ని ధర పలుకుతుంది అసలు ఏమన్నా? ఇప్పుడు ఇది ఎటు రాని కాయండి. ఇప్పుడు పూర్తిగా తయారు కాలేదు, పూర్తిగా మామూలు చిన్న పింద కాదు, మామూలుగా మీడియం సైజులో ఉంది. ఇది దేనికి తయారు కాదు. ఇప్పుడు అటు తినడానికి పనికి రాదు, ఇటు అమ్ముకోవడానికి పనికి రాకుండా నేలపాలు కావడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా మామిడి రైతులకి ఇలాంటిదే ఎదురవుతుంది. తీరా అంటే కాయ పక్వానికి వచ్చి ఇక మార్కెట్కి అమ్ముదాం అనుకున్న లోపు అకాల వర్షాలు రైతులు గత సంవత్సరం కూడా మనం చూసుకుందాం ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. మరి ఎట్లా రైతు ప్రతిసారి నష్టపోవాల్సిందేనా మామిడి రైతులు? నాకు గత 4-5 సంవత్సరాల నుంచి మార్చి నుంచి ఏప్రిల్ మే నెలలో ప్రతిసారి ఇదే విధంగా 2-3 గాలిదుమ్మలకి చాలా నష్టం వాటిల్తుంది. నేను ఇప్పటికీ అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కానీ నాకు ఏ విధమైన సాయం ఇంతవరకు అయితే అందలేదు. మామిడి అంటే కింటా ఎట్లా ఏ విధంగా ఉంటుంది అసలు? ఇది కింటా ప్రస్తుతం అయితే ప్రజెంట్ ఎప్పుడైనా ముందుగా అయితే 1 లక్ష రూపాయలు పలుకుతుంది. ఈ 1 లక్ష రూపాయలు చూసి మామిడి రైతులు ఎవరైతే ఇస్తూ ఉంటారో రైతులు వారు మా కౌలుకు ఇవ్వడానికి 1 లక్ష రూపాయలు పలుకుతుందా దానికి అంచనా వేసుకొని అధిక రేటు 5 నుంచి 6 లక్షలు, ఎకరానికి ఒక 3 లక్షలు, 3 ఎకరాల తోట ఉంటే 6 లక్షలు అట్లా చెప్పి మేము లీజుకు తీసుకోవడం జరుగుతుంది. అయినా కానీ ఆశించిన స్థాయిలో పోయినసారి ఎప్పుడైతే మొదట 1 లక్ష రూపాయల వాళ్ళకి చివరి చాలా స్థాయికి వచ్చేసరికి 20,000, 10,000, ఆఖరికి 5,000 రూపాయల టన్ను కూడా మేము అమ్ముకోవడం జరిగింది. దీనికి మందులు కానీ నల్ల తెగుళ్ళు కానీ ఆశించినాయా? స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి దగ్గర ఇప్పటికీ 8 సార్లు మందులు కొట్టడం జరిగింది. నాగరికి నిన్న కాకుండా మొన్న కూడా మేము గాలి రాకముందు మందు స్ప్రే చేయడం జరిగింది. ఈ మసిపోయిన నల్లి వచ్చి మాకు అకాల నష్టం వాటిల్తుంది. దీనికి నివారణ చాలా మందులు కొడుతున్నాం కానీ ఏ మందు కూడా దీనికి కంట్రోల్ కావడం లేదు. మరి దీనికి ఉన్న ఈ ఎకరాల్లో ఏమేమి రకాలు వేసారు అసలు? ఉన్న తోటలలో బంగినపల్లి, తోతాపూరి ఎక్కువ శాతం ఉన్నాయండి. ఈ 2 రకాలే ఉన్నాయి నా హిమాయతి. అంటే వీటికి కరెక్ట్ మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. మరి మొదట్లో వచ్చిన కాపుకే అధిక ధర పలుకుతుంది, తర్వాత వచ్చి స్థాయికి వచ్చేసరికి మనకి ఏ ధర పలకట్లేదు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 10 నుంచి 5,000 బంగినపల్లి టన్ను కూడా 5,000 కూడా అమ్ముకున్నాం. ఆఖరికి మంగు వచ్చిన కాయకి కొన్ని చెట్లకి కొయ్యలేక కూడా వాటిని వదిలిపెట్టడం జరిగింది చెట్ల మీదనే.
ఇప్పుడు చెట్టు మీద కాయ ఇంకా అట్లుంది, మళ్ళీ అంటే ఇంకా టైం ఉంది వాటికి. మీ మధ్యలో మళ్ళీ వాళ్ళ అకాల వర్షాలు గాలి దుమారం వస్తే మన వీటి పరిస్థితి ఎట్లా ఉంటుంది మరి? ఈ వాటి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందని మనం ఏం చెప్పనక్కర్లేదు. అవి కూడా ఆగుతాయినంత నమ్మకం అయితే మనకు లేదు. ఎందుకంటే ఇప్పుడు కాచిన దాంట్లో దగ్గర దగ్గర 70% రాలిపోయింది నాది. ఒక 20% చెట్ల మీద కనబడతా ఉంది. మరి అధికారులు ఇట్లా వ్యవసాయ అధికారులు కానీ ఉన్నత అధికారులు కానీ మరి వీటి మీద ప్రభుత్వం మరి మామిడి రైతులకు ఏమన్నా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మీరు ఏమన్నా పెట్టుకున్నారా? వాళ్ళు వచ్చి ఏమన్నా అధికారులు చూసి ఏమన్నా? ఇంతవరకు అయితే ఎవరు ఐ అధికారులు అయితే రాలేదండి. మేము అగ్రికల్చర్ ఆఫీస్ ఫోన్ చేస్తే వచ్చి చూస్తా ఉన్నారు. ఏఈ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇది హార్టికల్చర్ వాళ్ళకి సంబంధించింది, హార్టికల్చర్ వాళ్ళకి కన్సల్టెంట్లు కావాలని చెప్పారు. విన్నారు కదా, మామిడి రైతు పరిస్థితి ఆ విధంగా ఉంది. లక్షలు పెట్టుబడి పెట్టాము, సుమారు 25 లక్షల దాకా రావాల్సింది. ఇప్పటికే మామూలుగా ఈ ఖాతా వాటికి సుమారు 4-5 లక్షలు ఉత్త వృధాగా పోయింది. ఇది ఎందుకు పనికిరాని కాయ అని చెప్తున్నారు. అంటే ఇంకా సీజన్ కూడా ఇంకా 2 నెలలు ఉంది. మళ్ళీ గాలి దుమారం వస్తే కూడా పైన చెట్లు ఉన్నటువంటి ఖాతా రాలుతా అని చెప్పి వాళ్ళు కూడా బెంగపడుతున్నారు. మనతో మన రైతులు ఆలోచిస్తున్నాం. నా పేరు విశాఖ. ఈ మామిడి తోట పట్టుతాం మేము కొంచెం 10 సంవత్సరాల నుంచి. ఈ గాలిదుమ్ములు 2 సంవత్సరాల నుంచి ఇట్లా మేము కోస్తాం అనుకుంటే టయానికి వస్తాకే గాలిదుమ్ములు వచ్చేస్తున్నాయి. గాలిదుమ్ములు వచ్చి మాకు ఎటు కాకుండా వెళ్తున్నాయి. అంటే ఎట్లుంది మరి పరిస్థితి? ఉంది మరి మా మామిడి తోట రైతుల పరిస్థితి పరిస్థితి అంటే ఘోరంగా ఉన్నది. ఈ తోటలు పట్టాలంటే భయం అవుతున్నది. అప్పులు తెచ్చి మీ అన్ని చేసి పెడతాలకే, అన్ని మందులు కొట్టి అన్ని చేస్తాలకే టయానికి వస్తాలకే ఇట్లా గాలిదుమ్ములు వచ్చి నేల పాలవుతున్నాయి. అవి ఎటు పనికి రాకుండా పోతున్నాయి కాయలు. ఇప్పుడు సుమారు ఎన్ని టన్నుల కాయ రాలింది? ఒక 6 టన్నుల దాకా రాలినాయి. 6 టన్నుల కాయలు రాలినాయి. అవి ఎటు ఏమైనా పండ పెట్టడానికి పనికి రావు, అమ్ముకోవడానికి రావు. అవి అట్లా భూమి పాలు అయిపోడే. ఎట్లా ప్రతిసారి మామిడి రైతు నష్టపోవాల్సిందేనా మరి? అట్నే నష్టపోతున్నాం కానీ ఎవరైనా ఆదుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎవరు రావట్లేదు, ఏం లేదు. ఎవరికి ఫోన్ చేసినా వస్తా అంటారు, రారు, ఏం ఉండదు. అంతే. విన్నారు కదా, 10 సంవత్సరాల నుంచి మేము మామిడి తోట పడుతున్నాము. ఎప్పుడు కూడా మాకు తీరా కాయ మాకు చేతికొచ్చే లోపే ఈ అకాల వర్షాలు మమ్మల్ని నట్టేట ముంచుతున్నాయి. అప్పుల పాలు అవుతుందని చెప్తున్నారు. సుమారు 25 లక్షలు దాకా రావాల్సింది. ఇప్పుడు చూసాం కదా, మన కళ్ళ ముందే సుమారు 5 లక్షల కాయ రాలింది. 5 టన్నుల కాయ అంటే సుమారు మార్కెట్లోకి తీసుకుపోయినా కూడా దీనికి సుమారు 5 లక్షల దాకా కలుగుతుంది. కానీ ఎందుకు పనికిరాని కాయ ఇది? దీన్ని తినలేము, దీన్ని పారబోయేది ఎందుకు పనికిరాని కాయ? దీనికి నేలపాలి అని చెప్పేసి కూడా రైతులు పాప ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు హార్టికల్చర్ అధికారులు, ఇటు వ్యవసాయ అధికారులు కానీ ఉన్నత అధికారులు కానీ వచ్చి అంటే మామిడి రైతుల పరిస్థితి ఏంది కనుక్కొని వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఇట్లా కష్టపడుతున్నాం కానీ మాకు కష్టానికి ఫలితం దక్కట్లని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, ప్రభుత్వ అధికారులు కానీ మామిడి రైతులను గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఉందో కొంచెం చెల్లిస్తే మాకు కొంచెం ఉపశమనం లభిస్తుందని చెప్పేసి ఉన్నటువంటి మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.